హే గైస్, ఇంట్లోనే మనము ఈజీగా ఆకుకూరలు అనేవి పండించుకోవచ్చు. ఇవి మెంతి సీడ్స్ అండి. ఇవి 1 డేలోనే మనకు మొలకలు బయటకు కనిపించేలాగా మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇవి మెంతులు 1 డే ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టిన ఈ విత్తనాలను ఒక వెట్ క్లాత్లో పెట్టేసి దగ్గరికి ముడి వేసేసి మళ్ళీ అదే గ్లాస్లో ఒక గ్లాస్లో పెట్టేశాను అనమాట. అంటే ఓవరాల్గా 2 డేస్ అనమాట. నెక్స్ట్ డే చూసేసరికి క్లాత్లో ఇలా ఎంత పెద్ద మొలకలు వచ్చాయి చూడండి. దాదాపు ఒక 2-3 ఇంచెస్ వరకు మొలకలు అయితే చాలా బాగా వచ్చేసాయి. ఇలా ఎక్కువ మొలకలు రావడం వలన మనకి ఒక్క రోజులోనే మనకు ఆకులు అనేవి బయటకు కనిపించేస్తాయి. ఇది నేను మట్టి జస్ట్ నేను ఏం కలపలేదు, ఎర్రమట్టి అంతే. మీరు కావాలి అనుకుంటే కంపోస్ట్ అవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ మెంతాకుకు మాత్రం, మెంతి కూరకు మాత్రం అసలు అవేమి పెస్టిసైడ్స్ ఏమి అవసరం లేదు. జస్ట్ మన దగ్గర మంచి మట్టి ఉంటే సరిపోతుంది. ఆ మట్టిలో నేనైతే ఇక్కడ మన దగ్గర చిన్న చిన్న కుండీలు ఉన్నవి. ఆ కుండీలో ఇలా వేసేసుకుంటున్నాను. మీరు చూస్తుంటేనే తెలుస్తుంది మనకు ఈజీగా 1 డేలో ఖచ్చితంగా మొలకలు వస్తాయి. ఎందుకంటే ఈ మొలకలు మనకు చాలా పెద్దగా వచ్చేసాయి ఆల్రెడీ. సో దీనిపైన జస్ట్ మనకు గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ అలా చల్లుకుంటే సరిపోతుంది మట్టి, ఎర్రమట్టి. అంతే అండి, చాలా బాగా వస్తుంది. మీకు మెంతి ఆకు, కొత్తిమీర ఆకు కూడా చాలా ఈజీ. కానీ కొత్తిమీర ఆకు కంటే కూడా మెంతాకు పెంచడం చాలా ఈజీ అనమాట. మనకైతే ఒక 20 మొత్తం ఈ హార్వెస్ట్కి వచ్చేసింది. 15-20 డేస్లో అలా వచ్చేసింది అనమాట నాకు. ఇలా ఓవరాల్గా మొత్తం మట్టితో కప్పేశాను. ఇది ఒక కుండి కూడా మిగిలిపోయింది. ఇందులో కూడా సేమ్ అలాగే చల్లేస్తున్నాను. దీనికి పురుగు కానీ అదేమీ రాదు. జస్ట్ 2 డేస్కి ఒకసారి మీరు ఏమంటారు, ఆనియన్ పొట్టు తీస్తాం కదా, ఆనియన్ కట్ చేసినప్పుడు ఆ వాటర్ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఆ వాటర్ నెక్స్ట్ డే మార్నింగ్ బియ్యం వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ కలిపేసుకుని దీనికి జస్ట్ చేతి అడ్డం పెట్టి చల్లుకోవాలి. అంతే అండి. పెద్ద దీనికి కావాల్సిన కెమికల్స్ కానీ మందులు కానీ అవి ఏమీ అవసరం లేదు. చాలా ఈజీగా మనము అంటే ఒక 30 డేస్కి సరిపడా ఈజీగా మనం ఇంట్లో ఎంత చిన్న కుండీ ఉన్నా సరే అందులో అయితే మనం పండించుకోవచ్చు అన్నమాట. చూడండి, నేనైతే ఇది చేస్తున్నాను. ఈరోజు చేస్తున్నాను అంటే నాకు రేపటి వరకు ఎలా వచ్చింది, 1 డేకి మొలకలు ఎంత పెద్దగా అయ్యాయి అని కూడా నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా నేను బెండ విత్తనాలు పెట్టాను, బెండి విత్తనాలు. కానీ అవి మాకేంటి అంటే బొద్దింకలు పెద్ద పెద్ద ఎలుకలు ఉంటాయి చూడండి. ఆ ఎలుకలన్నీ వచ్చేసి తిని మొత్తం పాడి చేస్తున్నాయి. ఇప్పటికీ చాలా పాలకూర విత్తనాలు, బెండ విత్తనాలు చాలా పెట్టాను. కానీ ఎన్నిసార్లు పెట్టినా కూడా ఆ పెద్ద ఎలుకలన్నీ వచ్చేసి మొత్తం మట్టి తవ్వేసి ఆ చెట్లంతా పాడు చేస్తున్నాయి. మీ దగ్గర ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి. అలాగే ఇంకా కొన్ని విత్తనాలు మిగిలిపోయాయి, ఇవి వాటిని కూడా ఇందులో పెట్టేస్తున్నాను.